ఎర్రి పప్ప లాంటి కొడుక్కి పెళ్లి చేయడానికి వాడు పప్ప పడే కష్టాలు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. టైం అవుతుంది, వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఎలాగన్నా గంటకు వెట్టెక్కి వస్తే చాలు, హ్యాపీగా ఉంటది. బావగారు బావగారు పెళ్లి కూడా ఎక్కడండి? పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడండి. ఎక్కడ ఉన్నాడు, వచ్చేస్తున్నట్టున్నాడు. బావగారు మా అమ్మాయిని పైసా కట్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. మీరు ఎలా తీసుకోవాలండి? మీరు ఎలా తీసుకోవాలి? 10 లక్షలు అప్పు ఇవ్వండి. మరి లేకపోతే ఏంటంటే ఏదో రుణాలు తీసుకుని పెద్ద కోటీశ్వరుడు లాగా వచ్చేదాని దాకా రుణం తీసుకుంటానంటే ముందే అమ్మాయిని రెడీ చేయండి. నేను అబ్బాయిని తీసుకొని వస్తా కదా. అమ్మో, నేను మేనేజ్ చేయలేక వస్తున్నారా బాబు? ఏంటి అందరూ షాక్ గా ఉన్నారు? నా కొడుకు కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానని చెప్పనా? నాకు తెలిసి మీ అందరికి డౌట్ ఉంటది. ఆడు మాడాను కాదు, తేడాను కాదు, పప్ప, పెద్ద ఎర్రి పప్పాడు. ఆడు ఎర్రి పప్పతనం ఎంత అంటే నేను చెప్పలేను. చూపిస్తా, నీకే చూపిస్తాను. అరే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి. ఏరా ఏంటి చెయ్యా? ఇలా రమ్మన్నావు కదా. ఇదండి ఈ ఎర్రి పప్పతనం. ఇప్పుడు చెప్పండి, ఈ నెర్రి పప్పు అనాలా, కొండెరి పప్పు అనాలా? రెండిట్లో ఏది పెద్దది నాన్న? కొండెరి పప్పు పెద్దదిరా. అయితే నేను ఎవరెస్ట్ పప్పుని. ఎవరెస్ట్ ఎర్రి పప్పు? నానమ్మ మొగుడు ఎర్రి పప్పు రా నువ్వు. నోర్మోయ్. అరే ప్లీజ్ రా, రే 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 అన్న అనద్దురా. రే ఇవాళ నీకు పెళ్లిరా. పెళ్లి తర్వాత ఏం చేయాలి తెలుసా? తెలుసు. ఏం చేస్తావు? భోజనం చేయాలి. ఓ పని చేయి, భోజనం చేసి కిల్లి వేసుకొని పడుకో. సరే. పెళ్లిరా. పెళ్లి తర్వాత ముఖ్యమైన ఘట్టం ఫస్ట్ నైట్ తెలుసా? తెలుసు. అమ్మయ్య, ఏం చేస్తావు ఫస్ట్ నైట్? ఈ రోజు 29th కదా, రేపు 30th కదా, వెళ్ళిన 31st, అవతల ఫస్ట్ నైట్. చెప్పుతో కొడతా, నాటకాలు ఆడే ఉంటాడు. అరే అరే ఇవాళ ఒక్కరోజు ఏ మానేరా ప్లీజ్ రా. ముందు ముహూర్తానికి టైం అవుతుంది, పద. రాను. ఎందుకురా? ముందు ముహూర్తం వెనక్కి వెళ్తున్నా. సరే వెనక ముహూర్తం ఏమవుతుంది, పదరా. ఆయన పెళ్లి మాత్రం తీసుకురండి. బావగారు ఏంటి మీ అబ్బాయి 5 వేలు చూపిస్తున్నాడు? అబ్బా, అంటే ఇప్పుడు పంచభూతాల సాక్షిగా మీ అమ్మాయిని ఎప్పుడు నవ్వుతూ చూసుకుంటాడు అనమాట అర్థం. ఏంటి మళ్ళీ అలా 10 వేలు చూపిస్తున్నాడు? మా అబ్బాయి 10 జన్మలు ఎత్తినా సరే మీ అమ్మాయి కావాలన్నాడు. అందుకే ఇలా సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట. ఏంటండి అలా నవ్వుతున్నాడు అబ్బాయి? నవ్వుతే ఏముందండి తప్పు? నవ్వుతే ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు. ఒకసారి మీరు నవ్వండి అని. నువ్వు నవ్వమ్మా అని. చూసారు అందరూ ఎంత ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు అనమాట. అవునా? మొత్తం మించిపోతుంది ఆ జీలకర్ర బెల్లం ఏదో. నాయనా పట్టుకో, చేజాబు. అమ్మా చేయి పెట్టమ్మా. తల మీద పెట్టాయా? తల మీద పెట్టరా? అరే పెట్టరా, తల మీద పెట్టాలరా. తల మీద పెట్టరా, అరే తల మీద పెట్టు. బావగారు తల మీద మీ తల మీద పెట్టాడండి. లేకపోతే ఏంటండి? ఈ బెల్లం క్వాలిటీ చూసారా ఎలా ఉంది? ఇది జీలకర్ర క్వాలిటీ చూసారా? ఇలాంటి చీపీ తెస్తే ఎలా పెడతారు మావాడు? అంటే కట్టలు లేకుండా పెళ్లి చేసుకుంటాం అని చెప్పి నేను ఎర్రిపప్పు అనుకుంటున్నారా? మా వాడు ఎర్రిపప్పు అనుకుంటున్నారా? నేను ఎర్రిపప్పు. ఏంటండి ఇలా చేస్తారా పెళ్లిలోని? క్షమించండి, మంచి బెల్లం చూసుకుంటాను. పంతులు గారు క్షమించండి. ఆ తాళి కట్టిస్తాను, తాళి బొట్టు కట్టిస్తాను. ఆయన పట్టుకో, చెప్పండి తర్వాత. కట్టు బాబు కట్టు. కట్టట్లేదేంటండి? ఎందుకు కడతాడు? తాలిబొట్టు ఎన్ని కాసులు చేయించమన్నా నేను? 2 కాసులు చేయించమన్నారు. మీరు ఎన్ని కాసులు చేయించారు? 2.5 చేయించాను. అంటే 6 కాసు ఎక్కువ చేస్తే మేము ఎర్రిపప్పలో మేము ఇక్కడ. నేను ఎరిపప్పు ఎక్కడ అన్నానండి? అయ్యో ఇప్పుడు అన్నారు కదండి ఎర్రిపప్పని. నన్ను ఎర్రిపప్పు అంటాడా? అయ్యో సరే సరదాగా నన్ను ఎరిపప్పని. ప్లీజ్ రా. నేను మీకు చెప్పాను, గుర్తుందా అది? ఏం చెప్పానండి? అంటే ఏం చెప్పాను మనసులో అనుకుంటే మీకు తెలీదా? అంటే మీ మనసులో కూడా నాకెలా తెలుస్తుందండి? నేను మనసులో కూడా నీకెలా తెలుస్తుంది? అంటే అంత ఎర్రిపప్పులా కనపడతాం మేము. అంటే వియంకులు నేను ఎర్రిపప్పు. నేను కాదు, నేను అంటే ఏంటాడు? అంటే నేను సినిమా ఎక్కువ సార్లు చూసాను, అందుకే అయిపోయాడు. అవునా? నాన్న కడతా.
బాబు పట్టుకో ఇలా చేయి బాబు. ప్లేట్ ఎవరు చేతి పడ్డా చిన్నపిల్లడు అండి పాపం తెలియ చేసాడులేండి. ప్లేట్ ఇచ్చేయండి అడిగి. అదేనండి పంచులు చేసేయండి. మరి లేకపోతే ఏంటి? చిన్నపిల్లడు అడుగుతున్నప్పుడు ప్లేట్ ఇవ్వకుండా ఉంటే మారం చేస్తారు. అలాగే ఇవ్వాలి. నాన్న ఇంక చాలా నాన్న పంతులు ఇచ్చారుగా. ఏంటండి ఇది మీరు సీరియస్ ఇది కామెడీ నాకు అర్థం. కామెడీ అండి. మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ప్రతిదానికి? పంతులు గారు ఆ ఉంగరాలేవో నాన్న తాగడం కాదు నాన్న, ఉంగరం ఆట ఆడుకోవాలి అందులో. సరే సరే నేను దిగుతా. ఆడి దిగుతానండి. కామెడీ అండి. కామెడీయా? దొరికింది నాకు దొరికింది ఉంగరం. ఇది ఇది నీ ఉంగరం తీసుకో. అదేనండి చూసారా న్యాయం అండి. న్యాయం కోసం పారోడు ఎక్కడ దొరుకుతాడా? ఇంత మంచి అల్లుడు దొరికారండి. మీరు అదృష్టవంతులండి. అంటే మా అమ్మాయి ఉంగరం మా అమ్మాయికి ఇచ్చాడు. మీ అమ్మాయి ఉంగరం మీ అమ్మాయికి, మా అబ్బాయి ఉంగరం మా అమ్మాయికి. నాన్న నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూపించాలి. నీకు చెప్పా కదా, అమ్మాయిని తీసుకొచ్చి చూపి. అమ్మాలే బొమ్మలే. అరుంధతి డెల్ల చెప్తున్నాడు. అరుంధతి సినిమా ఎక్కువ చదువుతారు నాన్న. అరుంధతి నక్షత్రం అది కాదురా, రాత్రి చెప్పా కదా. చేయలేపి పైన చూపి. అదే ప్రేమ. నువ్వేమనుకోద్దు. సరే అయితే పైకి చూపించు. ఆయన అదిగో అక్కడ చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుందా అమ్మా? కనిపించింది. అదే అరుంధతి నక్షత్రం. చూసించాలండి. పంతులు గారు మీరు ఇంకా బావగారు కొంచెం పట్టుకుంటే ఎలాగా? ఫస్ట్ నైట్ అన్నావుగా, ఇప్పుడు అదే ఘట్టం. ఓకేనా? జాగ్రత్త డీల్ చేయి. తెలుసు నాకు. నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. అల్లుడు గారు నువ్వు వెళ్ళు. మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. మీరెందుకు మీరు చూసుకోండి. నేను మామూలుగా అడిగి చెప్పొస్తాను. జాగ్రత్త చెప్పొస్తా. ఫస్ట్ టైం కదా. సిగ్గుపడ్డమనే ఏమైనా చేసేది ఉందా? తెలుసు, నేను సినిమాలు బాగా చూస్తా. చేయి మరి. చీటి ఇలా పెట్టు. క్వాలిటీ అన్నారు. అది నీకు పిల్లలు పుట్టేసి ఆడించుకోపో. చేసేసా నన్ను. ఏమైందమ్మా? నన్ను నేను అయిపోయి లేనట్టుంది. మ్యాటర్ లేదా అల్లుడు గారు? మ్యాటర్ లేదా? అయ్య బాబు ఏంటండి ఏంటండి? అంటే ఏం లేదండి. నిజం చెప్పండి. నాకెందుకో డౌట్ వస్తుంది. ఏంటి? మీ ఊరు తేడా మాడా కదా? ఏంటండి అలా అంటారు? మా ఊరు తేడా మాడా అని చెప్పని మాట్లాడద్దు. మా ఓడు ఏంటి? మీ ఊరు చెప్పండి. ఏంటి? మా ఓడు ఎర్రిపప్ప అండి. ఎర్రిపప్ప? అమ్మ నా కొడక, కట్నం లేకుండా చేసుకుంటానంటే ఏదో అనుకున్నాను. కొండరి పాప తీసుకొచ్చా. బాబు వెళ్ళిపోరు బాబు. లేదు, నేను ఇక్కడే ఉంటాను. అడితేనే పిల్ల పడితేనే. సో మీ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సీను మేడం. ఎరిపప్ప నేను కొండరి పప్ప. నీ స్మైల్ ప్లస్ అయింది తెలుసా. ఇన్నోసెంట్ స్మైల్ అండ్ చాలా ఎనర్జీ లెవెల్స్ ఉండాలి కంటిన్యూస్ గా అంతసేపు ఆ క్యారెక్టర్ చేయాలంటే. నొప్పి వచ్చేస్తున్నాడు తలంతా. బాగుంది. నీ వయసు ఇప్పుడు తెలుస్తుంది సుధీర్. సీను థ్యాంక్ యూ. నాకు బాబు సార్. ఏ సీను తినవని క్యారెక్టర్ చేయవా నువ్వు? కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్ స్కిట్.